హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చేటటువంటి హర్రర్ ఎలిమెంట్తో హర్రర్ అండ్ మిస్టరీ కలిపి బాగా దట్టించి రాసినటువంటి మిస్టరీ నవల, అట్లాగే హర్రర్ నవలగా కూడా చెప్పుకోవచ్చండి, మన జయంత సేన. ఈ మిస్టరీ హర్రర్ నవలకి మీ అందరికీ స్వాగతం. ఇంకా మన ఛానల్ని, ఆడియో ఫేస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లాగే కామెంట్స్ రూపంలో మీరేమనుకుంటున్నారో తెలియచేయండి. ఇక ఆలస్యం చేయకుండా మనం మెయిన్ స్టోరీలోకి అయితే వెళ్ళిపోదామండి. రండి, ఆస్వాదించండి, ఆనందించండి, ఎంజాయ్ చేయండి, ఎంకరేజ్ చేయండి మన జయంత సేన. ఇక కథలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. అది ఎమోషనల్లీ ఛార్జ్డ్ అట్మాస్ఫియరా? మరి కొంచెం చెప్పండి అన్నారు ఎవరు. అవునా, సరే సార్, కానీ ఇది మనదెవరిది కాదు, ఎలా వచ్చింది అది? ఇంకోవైపు నుంచి ఆలోచిస్తూ అన్నాడు జయరాజ్. అందరూ ఇలాంటి డిస్కషన్లో ఉండగానే ఎంట్రన్స్ వైపు నుంచి ఏదో శంఖం ఊదుతున్న చప్పుడు గట్టిగా వినబడసాగింది. అందరూ ఆశ్చర్యపోతూ అటు వెళ్ళేంతలో ఆ ధ్వని తరంగాలుగా బిల్డింగ్ అంతా వ్యాపించి విద్య గదిలోకి దగ్గరగా వినబడసాగింది. అంతే, ఆ శంఖధ్వని చెవిని తాకగానే విద్య తల అటూ ఇటూ అమిత వేగంతో కదలసాగింది. శరీరమంతా కుదుపులతో బెడ్ మీద ఎగిరెగిరి పడుతోంది విద్య దేహం. విద్య ఒక్కసారిగా జయంత విద్యని పట్టి ఆపబోయింది. సాధ్యపడలేదు. ఇంతలో టక్ టక్ మన చప్పుడుతో వినిపించసాగింది. అదిరిపాటుతో అటు చూసిన మారప్పకి బకెట్ కింద నుంచి ఎగిరి కొట్టుకుంటున్న ఉంగరం దాని తాలూకు చప్పుడని అర్థం కాగానే ఒక్కసారిగా అమ్మో, బకెట్ కింద దెయ్యం అని అరుచుకుంటూ ఎంట్రన్స్ కేసి పరిగెత్తి పారిపోయాడు. ఒక్క క్షణం కూడా దాటకుండానే విద్య పరిస్థితి నెమ్మదించింది. మధు నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. మధు ఆనందంగా ఒక కంగులో వెళ్ళి పలకరించింది జయంతిసేన. జయ గొంతులో పొలమారి దగ్గుతెర వచ్చేసింది. ఎంట్రన్స్ వైపు నుంచి వస్తున్న శంఖనాదం వినిపిస్తూనే ఉంది. అదేంటో చూద్దాం పదండి, బయటికి దారితీశాడు జయరాజ్. అందరూ అటు వెళ్ళారు. ఎంట్రన్స్ గ్రిల్స్కి అవతల కనపడిన దృశ్యం చూసి ఆశ్చర్యంతో నోట మాట రాలేదు ఎవరికి. గ్రిల్స్ అవతల ఎర్రటి ఎండలో గెస్ట్ హౌస్ ఎదురుగా నిలబడి శంఖం ఊదుతున్నది తలమించి జడలు కట్టిన జుట్టు, గోధుమ రాగి రంగుల్లో అట్టలు కట్టి ముడుకుల వరకు వేళ్లాడుతోంది. చేతి గోళ్ళు అంగుళన్నర మేర పెరిగి ఉన్నాయి. కాళ్ల గోళ్ళు వంకర్లు తిరిగి ఉన్నాయి. చర్మపు రంగు పండిన బాదం పిక్క రంగులో ముడతలు పడ్డ చర్మంతో మెడలో ఏవో రుద్రాక్షలు, చేతులకి భుజాలకి రుద్రాక్షలు, మొహం నిండా తేజస్సు నిండి ప్రకాశవంతంగా ఉంది. చెవులకు పెట్టిన రింగుల్లాంటి ఏవో వృక్ష సంబంధమైన వేర్లు, లేత కాషాయ రంగు వస్త్రాన్ని రెండు భుజాల మించి మెడ వెనక్కి ముడివేస్తూ శరీరాన్ని కేవలం కప్పటానికే సుమా ఈ వస్త్రం అన్నట్టున్న బట్టలు, నుదుట విభూతి రేఖలు, మధ్యన ఆ పరమశివుడి మూడో కన్నులాగా ఎర్రటి సింధూరం, ఆ బొట్టుతో ఏ పోషణ సంరక్షణ లేని ఆ శరీరం, భుజానికి లేత గోధుమ రంగు జోలెతో ఉన్న ఒక స్త్రీ ఊదుతోంది. బుగ్గల్లోకి గాలిని పూరిస్తూ ఆ శంఖాన్ని ఊదుతూ ఉంటే చూపరులకు తెలియని భక్తిభావం ఏదో కలిగి తీరుతుంది. ఆమె నిలుచున్న తీరు, చేతిలో శంఖం జోలే, ఓ చేతిలో పొడవాటి దండం చూస్తే సడన్గా మారువేషంలో ప్రత్యక్షమైన శివుళ్లా ఉందామె. ముఖమంతా నిండి మెరిసిపోతున్న కాస్మిక్ పవర్, నుదురంతా విభూతి రేఖలతో కప్పినా వెదజల్లబడుతూ పరిసరాలని ప్రశాంతం చేస్తున్న దైవిక శక్తి. ఆమెను చూస్తూనే అంతా చేతులు జోడించారు. మారప్ప మరీ భక్తిభావంతో నోటికి చెయ్యి అడ్డు పెట్టుకుని, అమ్మా నమస్కారం, తమరెవరు, ఎందుకు ఇలా శంఖం ఊదుతున్నారు అని అడిగాడు. అప్పటి వరకు ఎత్తిన శంఖాన్ని దించలేదు ఆమె. మారప్ప వినయపూర్వకమైన మాటలకు నెమ్మదిగా ఊదుతున్న ధ్వని తగ్గిస్తూ మెల్లగా తల ఊపింది. ఆ తరువాత నెమ్మదిగా శంఖం ఊదటం ఆపేసింది. నాయనలారా, ముంచుకొస్తోంది ప్రళయం, మానవ జీవితాల్ని తారుమారు చేసే మాయాజాలం, జాగ్రత్త పడాలి, దుష్టశక్తుల్ని గెలవనీయరాదు. తాత్కాలిక విజయోత్సవ స్ఫూర్తితో కన్ను కానని అహంకారుల కరాళ కేళి ఆగాలి. ప్రాణాలు దూదివలే తేలికైపోయి పెనుగాలికి కొట్టుకుపోకుండా ఆపాలి. అంతా శివసంకల్పం అని జోలెలో శంఖం వేసుకుని అడుగు వేయబోయిన ఆమె తలెత్తి దక్షిణ దిశగా చూస్తూ ఏదో స్మరించింది. జయరాజుని దగ్గరగా రమ్మని సైగ చేసింది. సాటి బిడ్డలంతా సొంతమే నాయన, సొంతమనుకున్నది ఏదీ శాంతం ఉండదు. విద్య జయ ఇద్దరూ ఆడబిడ్డలే, నీ బిడ్డలే, వెళ్ళి కాపాడు. దుష్టపిశాచి చేతుల్లో చిక్కిన ఆ చిట్టి తల్లి కారణజన్మరాలు అని చేతిలో ఓ నల్లటి దారాన్ని తీసుకుని జయరాజ్ చేతిలో పెట్టింది. స్టన్ అయిపోయిన జయరాజ్కి మాట పెగల్లేదు. ఎవరామె? తన కూతురి పేరుతో సహా చెప్తోంది. ఎలా తెలుసు ఆమెకి?
ఈమె సామాన్యురాలు కాదు అనుకుని ఆశ్చర్యం నుంచి తేరుకోకుండానే ఆమె చూపు జయంతసేన మీద పడింది. ఆమె కళ్ళల్లో అంతులేని అభిమానం. మృత్యుమేఘాలు కమ్ముతున్నాయి బిడ్డ. కారణజన్మల జీవితాలు సుఖాల కోసం కాదు. ప్రశ్న తెలుసుకొని సమాధానం వెతుకు. వస్తున్నాడు మీ ఆజన్మ హితుడు. ప్రమాదాల అంచులో నిలుచున్నావు. ఏదీ కాలాతీతం కాదు. కుమారి జాగ్రత్త వహించు. ఆకుపచ్చటి అమ్మలగన్న అమ్మ పాదాల కింద పెట్టబడింది పరిపూర్ణ సమాధానపు వర్ణచిత్రం. శోధించి సాధిస్తే నిలుచు 4 నాళ్లు ఈ తోలు సంచిలో గాలి. అంతా శివసంకల్పం అని జయంతకేసి చూపు ఎక్కుపెట్టి చూస్తూ, శివయ్య కాలువనని నేలంటూ ఉండదు. మణులు సంపద మొత్తం మట్టి కింద చేరేను. పున్నమి వెన్నెలలో బొమ్మలు గాలివీచి ఆడేను. నీడల్లో నీళ్లు నిండి పైడిపూలు పూచాను. నిశిరాత్రి గొంతు తెరిచి రాగాలనే పాడేను. కొలుబులు కొలువైన అమ్మ మరచితివా మరలివచ్చనమ్మ. 2 కనుబొమ్మల మధ్యకి చేరును. తెలుపని తెలుపు నలుపని మారును. ఆ స్త్రీ చూపుకు వెన్నెలో విద్యుత్ పాకినట్టయింది జయంతకి. నిశ్చేష్టురాలయ్యింది. అమ్మ ఎవరు మీరు? గొంతు పొడారిపోతుండగా శక్తి కూడ తీసుకుని అడిగింది. ఏలిన నేలని మరచిన ఏలికైన మేలు మగువ. నేనేమి తెలుస్తాను? ఎరుకలేని కథలన్నీ ఆ కంచికి చేరుతాయి. ఎరిగి రాసిన ఈ కథలన్నీ చేరాల్సిన అంచుకే చేరినాయి. నడుము బిగించదేవి. విజయం వేలాడే దీపానికి 1000 అడుగుల కిందనంది. సమస్తం శివసంకల్పం. జయంతనే చూస్తూ చెప్పిందా సాధువు. అర్థం కాలేదమ్మా అన్నది జయంత. వచ్చిందొక పీతవర్ణ పన్నగము. వస్తున్నాడొక సిద్ధయుద్ధ విద్యా వీరకిశోరము. పేరు కథలు గానివాడు, వెనక పేరు ఉండదగినవాడు అన్నదావిడ. అర్థం కాలేదా జయంతసేన? సూటిగా అడిగింది. చూస్తున్న వాళ్ళకి సినిమాలాగా ఒక అద్భుతంగా ఉంది. ప్రమాదం పొంచి ఉంది. నివారణ దాపుల్లోకి వస్తుంది. మృత్యువు విరగబడింది. రక్షణ దారిలోనే ఉంది అని చేయెత్తి దండం గాలిలో ఆడించి జయకేశ్ చూస్తూ వేగంగా వెనుతిరిగింది ఆ వృద్ధ స్త్రీ. అమ్మా మీ పేరు? అడిగింది జయంత. నా పేరా? నా ఆకృతికి విరుద్ధమైనది. నీవర్థం చేసుకోలేవు. సమయం రాని అని వెళ్ళిపోయింది. కాసేపటిదాకా అందరూ తేరుకోలేనంత దిగ్భ్రాంతిలో ఉండిపోయారు. జయంత ముఖం ఏదో అర్థం అయ్యి కానట్టు షాక్లో నిలబడిపోయింది. ఇంతకీ ఎవరామె? ఆమె నిలుచున్నంత మేర విభూతి వాసన. జయరాజ్ చేతిలోని ఆమె ఇచ్చిన నల్లటి తాడు కరుగ్గా తగిలింది. వృద్ధురాలి మాటలు గుర్తొచ్చాయి. ఆశ్చర్యం విభ్రాంతికి మధ్యలో ఊగిసలాడుతున్న జయరాజ్ విద్య కోసం వెనక్కి తిరిగాడు. మిథున్ ఆ మొత్తాన్ని రికార్డు చేశాడు. నిశ్శబ్దంగా సెల్లో రికార్డు అయిన దాన్ని చూడబోతూ, సార్ ఈవిడ చెప్పినట్టు ముందు విద్యకి తాడు కడదాం సార్, పదండి ప్రోత్సహించాడు. అది సరే, అసలు డాక్టర్ ఆవిడ ఎవరంటారు? మా బేబీని పేరుతో పిలుస్తోంది. అడవుల్లో ఉండే వాళ్ళకి ఇలాంటి విద్యలు తెలుస్తాయంటారు అన్నాడు జయరాజ్. నో సార్, ఆవిడెవరో చాలా గొప్ప వ్యక్తి. మనం ఆమెను సరిగ్గా ఉపయోగించుకోలేకపోయాం. ప్రమాదాల గురించి మనకేదో చెప్పింది కూడా అన్నాడు మిథున్. అవును సార్, నేనైనా అడిగాను కాదు. ఏ గొప్ప తాయెత్తో వేరు మొక్కో ఇచ్చేది ఎన్నిసీని బాధగా అన్నాడు. పోనీ ఈ తాడు నువ్వే కట్టుకో. తన చేతిలోని తాడుని సీనికోపోయాడు జయరాజ్. పామును చూసినట్టు జడుచుకుని, సార్ వద్దు సార్, విద్య మేడంకి అది కట్టండి, ఆవిడ బాగైపోతుందేమో. నాకొద్దు సార్ అన్నాడు ఎన్నిసీను. జయరాజ్ సార్ పదండి విద్యకు కడదాం. వేగంగా విద్య రూమ్ కేసి బయలుదేరాడు మిథున్. వాళ్ళెవ్వరికీ నామమాత్రం కూడా అర్థం కాని విషయం ఒకటి ఉంది. అది హిమాలయాల నుంచి తన తపస్సమాధి విడిచి ఈ జన్మల గందరగోళంలో 2 మహామంత్రవేత్తల మాయాజాలంలో అమాయకులు బలి కాకుండా కాపాడాలని స్థిర సంకల్పయ్యి వచ్చింది. దశాబ్దాల శివోపాసనతో ఆత్మని పునీతం చేసుకున్న అరుదైన సాధకురాలు స్త్రీ అఘోరి. ఈ 2 జన్మల్లోనూ జన్మించిన వ్యక్తులందరితో ప్రత్యక్ష పరోక్ష సంబంధాలు కలిగి ఉన్న అపూర్వ కారణజన్మరాలు అఘోరి సుందర కన్యక. ఇంకా ఉంది. హలో గైస్, ఇది ఇవాల్టి పార్ట్. ఎలా ఉంది? మీకు కూడా నచ్చిందని, తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను.